నేనైతే గవర్నమెంట్‌ని కోరుకునేది అదొక్కటే. నాకు చదువు లేదు, ఏమన్నా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. కాకపోతే ఏంటంటే, ఉచిత బస్సులు గూడా వద్దండి. చాలా మంది సఫర్ అవుతున్నారు. ఎందుకంటే, ఉచిత బస్సులుంటే దీనివల్ల గూడా లేడీస్‌లో కూడా కొంచెం వ్యతిరేకత కూడా మొదలైంది. ఇంట్లో ఏంటంటే, ప్రతి చిన్నదానికి, ప్రతిదానికి ఎళ్ళిపోవటం, భర్తకి అన్నం పెట్టకుండా గూడా ఇక్కడ కూడా మన హోటల్ దగ్గర కూడా నేను చూసాననమాట. ఏంటంటే, నా పర్సనల్ ఇది. ఇంకొకళ్ళదని ఇదని కాదు. ఉచిత బస్సులొద్దు. ఏదన్నా గవర్నమెంట్ చెయ్యాలి అనుకుంటే గనక ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే పరిశ్రమలు మంచి మంచి పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడ ఇయన్నీ చూస్తుంటే కోవిడ్‌లో ఉండి, ఎక్కడెక్కడో ఉండి, అమెరికాలో ఉండి అట్లా అంటే ఎవరి బిడ్డైనా బిడ్డే. కానీ బాధపడుతుంటే నాకు చాలా బాధేస్తుంది చూస్తుంటే. అదేదో అక్కడికెళ్ళకుండా అందరూ ఇక్కడే జాబులు చేసుకునేటట్టు ప్రభుత్వాలు అందరూ కలిసి ఇక్కడే ఉండి జాబులు చేసుకునేటట్టు మంచి మంచి పరిశ్రమలు, ఉద్యోగాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను. మీ అందరికి. ఎందుకంటే పబ్లిక్ బావుంటేనే మనందరం బావుంటాము. సో, ఇది అంటారు కదా! మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మా కన్న తల్లికి మంగళహారతులు అని ఇచ్చేస్తారు. మన తెలుగు భారతదేశం బావుండాలి అంటే అందరూ బావుండాలి. ఒకళ్ళు బాగుండి ఒకళ్ళు బాగుంటం కాదు. సో, కష్టంలో, సుఖంలో అందరం కలిసిమెలిసి ముందుకెళ్ళాలి. కాకపోతే ఇది కొన్ని రోజులే ఉంటదనైతే నేననుకున్నా. ఈ కొన్ని రోజులైతే ఇట్లాగే నడిపిద్దాము. నష్టమైనా సరే.